దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా కూడా ఈ బాలికల మీద అత్యాచారాలని ఆగుతలేవు. ఎవరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి లేదు. సో మరొక వార్త ఇది పోక్సో కేసు అనగానే ఇక ఇంకేదో జరిగి ఉంటుంది అని చెప్పేసి కొట్టిపాడేయకండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అసలు ఈ పోక్సో కేసు వల్ల ఎందుకు మార్పులు రావట్లేదు అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారో కూడా చిన్న చర్చ పెట్టుకుందాం. ఇక్కడ బాలికను ఎత్తికెళ్లిన పోక్సో కేసు నిందితులను ఒక వార్త చూసినాం. చూడగానే అనిపించింది, అరే మనం ఎంత కఠినమైన చట్టాలు చేసుకుంటే ఏం లాభం, మరి జైలుకి పోయి బయటకు వచ్చినోడు ఏదైనా మార్పు చెంది రావాలి, వాడి ప్రవర్తనలో ఏమైనా మార్పు రావాలి. సో అని చెప్పేసి మనం జైలుకి పంపిస్తాం. అసలు జైలు ఉండడానికి ప్రధాన ఉద్దేశం కూడా అది. పోయిన వ్యక్తి మనిషి మారి బయటకు రావాలని. కానీ జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తులు బయటకు వచ్చేటప్పుడు మరింత క్రూరంగా, మరింత అజ్ఞానవంతులు లెక్క తయారై బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి జైళ్ళ నిర్వహణలో లోపం ఉందా, పేదోడికి పెద్దోడికి మధ్యలో జైళ్ళలో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ లో డిఫరెన్స్ ఉందా, మరి ఏం జరుగుతుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. పేదోళ్ళని అయితేనేమో చాలా మంది ఎన్కౌంటర్ అయిపోతున్నారని కొంతమంది వాదిస్తూ ఉంటారు. పేదోళ్ళని అయితే ఎన్కౌంటర్ చేస్తారు, పాపం వీళ్ళు కూడా ఇంకొక పెద్ద నిన్న మొన్న రీసెంట్ ఒక సంఘటన జరిగింది కదా, పెద్ద పొలిటీషియన్ కొడుకుది గాయన సొంత ఇంట్లో ఊడితేనేమో పాపం వీళ్ళందరూ బతికేటోళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేటోళ్ళని, మిగతా కుటుంబాలలో పుట్టిన వాళ్ళేమో బలైపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో బయటకు వచ్చి సొంత కుటుంబాన్ని బలి చేసుకున్నటువంటి సంఘటన కూడా చూసినాం నిన్న మొన్న. సో ఆ రాజ్ కుమార్ అనేటోడు భార్యని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని చంపేసి ఆ అవతలలో చంపేసి ఇంకో 4 కూడా వాళ్ళ లిస్టులు ఉండేనట. వాళ్ళు దొరకలే. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ ఇంకెవరు ఉండేనట. టైంకి వాళ్ళు ఎవరు దొరకలే, లేకపోతే వాళ్ళని కూడా చంపేసుకోడు. సో ఇట్లా జైలు పోయిన రాజ్ కుమార్ అసలు కావచ్చు, ఈ పెద్ద మనిషి కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరట, బయటకు వచ్చి అమ్మాయిని కోల్పోయాడు. సో మనం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీని మీద డిబేట్ జరగాలి, దీని మీద చర్చ జరగాలి. నేను చెప్తున్నా కదా, జైలు కూడా మంచుకున్నాను. ఎందుకంటే విదేశాలలో జైలు ఎంత బాగుంటాయి, సత్ప్రవర్తన తీసుకురావడంలో వాళ్ళు అంటే మానసికంగా మనిషి యొక్క మానసిక స్థితిని మార్చగలగాలి. నువ్వని గడి ఓపించినవా, లోపల గుడ్డే పెట్టినవా, పురుగులు అన్నం పెట్టినవా కాదు కదా. సత్ప్రవర్తన ఎడికెళ్ళి వస్తుంది, వాడికి మరింత క్రూరంగా తయారవుతుంది కదా. సమాజం మీద మనకి ఎట్లా ప్రేమ వస్తలేదు కదా. సో సమాజం పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉండాలి వాడు. దేశం మీద ప్రేమ ఉండాలి, కుటుంబం మీద ప్రేమ ఉండాలి, చట్టం మీద గౌరవం ఉండే విధంగా ఈ నిందితులను తీర్చిదిద్ది బయటకు వదిలితే అప్పుడు ఈ జైళ్లకు, ఈ పోలీసులకు, ఈ వ్యవస్థకు ఒక అర్థం ఉన్నట్టు లెక్క. భారతదేశ ఈ వ్యవస్థకు ఒక అర్థం ఉన్నట్టు లెక్క. సో దీని నిపుణులు ఏం సూచిస్తారు, ఈ జైళ్లలో ఈ పరివర్తన అంటే ఒక్కొక్క రకమైన కేటగిరీలో ఒక్కొక్క రకమైన వ్యక్తులు డిఫరెంట్ గా ప్రవర్తించడానికి గల కారణాలు ఏదో తెలుసుకొని ఆ దిశగా ఈ జైళ్లలో మార్పులు లేకపోతే చట్టాలలో మార్పులు చేసే విధంగా ఆలోచన చేయాలి. ఈ కంటెంట్ పోలీసులను తీసుకొని వస్తారు. పోలీస్ స్టేషన్కి పోగానే కంటెంట్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వస్తారు. జనరల్గా మనం అడ్వకేట్లు అడిగినా చెప్తారు. సింపుల్ లాజిక్ ఏంటంటే కొంతమంది మీద కఠినమైన చట్టాలు, కఠినమైన సెక్షన్లు పెడతారు. కొంతమంది మీద ఎందుకు పెట్టారు అంటే పోలీసు వాళ్ళ నిబంధనల ప్రకారం ఆ కంప్లైంట్ ఇచ్చిన పేపర్లో కంటెంటే అది ఏ సెక్షన్లు అట్రాక్ట్ చేస్తుందో గవే పెడతారు. సొంతంగా వాటిని వెళ్ళడానికి లేదు, ఎందుకంటే కోర్టులో ఆ విషయమే లేదు కదా. వాళ్ళకి కావాల్సి ఎవరైనా గట్టి ఇరికియాలంటేనేమో ఏదైనా సంఘటన జరిగి వీళ్ళు కంప్లైంట్ చేయడానికి కూతురనగానే కొంతమందికి ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత ఇన్వాల్వ్ అయ్యి పిటిషన్ వేరే రకంగా రాపిస్తారు. వాళ్ళకి సంబంధం లేకపోతే ఓ రకంగా. సో దగ్గరుండి తెలిసిన వాళ్ళు కఠినమైన చట్టాలు, కఠినమైన సెక్షన్లు అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ జరిగిన సంఘటన జరిగినట్టుగానే యాజ్ గా మార్పులు చేర్పులు లేకుండా యాజ్ గా రాయగలిగినప్పుడు పిటిషన్ కేసులన్నిటికీ నిలబడతాయి. సో పేదోళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇట్లాంటి సంఘటనకు సంబంధించి న్యాయ నిపుణులు ఏం చేస్తారనేది ఎదురు చూడాలి. వీటి మీద కూడా ఆలోచన చేయాలని మన యొక్క ఆలోచన.